Hello everyone. This session we discussing about important topic and geography, very important topic, insulation and heat balance of the earth. Insulation and heat balance of the earth. Insulation అంటే incoming solar radiation. Incoming solar radiation అంటే ఏంటి? As we all know, the sun is the primary source of energy for the ఎర్త్. అందరికీ తెలుసు సన్ అనేది వెరీ ప్రైమరీ అంటే ఇంపార్టెంట్ ఎనర్జీ అనమాట, ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద ఎర్త్కి. అర్థమవుతుంది. సోలార్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్, జియోథర్మల్ ఎనర్జీ ఫ్రమ్ హీట్ ఇన్సైడ్ ద ఎర్త్ అనమాట. ఎనర్జీస్ చూడండి, ఇది సోలార్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్, ఇక్కడ జియోథర్మల్ ఎనర్జీ ఫ్రమ్ హీట్ ఇన్సైడ్ ద ఎర్త్ అనమాట. ఇన్సైడ్ నుంచి ఈ ఎనర్జీ అనేది, హీట్ అనేది తీస్తారు అనమాట. దాన్ని జియోథర్మల్ ఎనర్జీ ఫ్రమ్ ఎర్త్ ఇన్సైడ్ ద ఎర్త్. అలాగే విండ్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ ఫ్రమ్ ప్లాంట్స్, హైడ్రో పవర్ ఫ్రమ్ ఫ్లోయింగ్ వాటర్. The sun radiates its energy in all directions into space in short wavelengths, which is known as solar radiation. Solar radiation అంటే ఏంటి? Sun radiates its energy in all directions అనమాట. చూసారా, ఇది all directions into space, short wavelengths అనమాట. into space in short wavelengths, which is known as ఏమంటారంటే solar radiation అంటారు. ఓకేనా, solar radiation. నెక్స్ట్ చూడండి, మోరోవర్ వాటర్ వేపర్, డస్ట్ పార్టికల్స్, ఓజోన్ అండ్ అదర్ గ్యాసెస్ అంటే ఇక్కడ చూడండి, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ రీచ్డ్, ఇది సన్ అనమాట. ఇది రేషన్ అనేది భూమి మీద పడుతుంది అనమాట. చూసారా, మోరోవర్ వాటర్ వేపర్, డస్ట్ పార్టికల్స్, ఓజోన్ అండ్ అదర్ గ్యాసెస్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ అబ్జర్వ్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్. వాటర్ వేపరు, డస్ట్ పార్టికల్స్, ఓజోను, అలాగే అదర్ గ్యాసెస్ ప్రెజెంట్ ఏవైతే ఉన్నాయో అట్మాస్ఫియర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. ద అమౌంట్ ఆఫ్ ఇన్సులేషన్ రిసీవ్డ్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ ఫార్ లెస్ దాన్ దట్ ఈస్ రేడియేటెడ్ ఫ్రమ్ ద సన్ బికాస్ ఆఫ్ ద స్మాల్ సైజ్ ఆఫ్ ద ఎర్త్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ అనమాట. అంటే ద అమౌంట్ ఆఫ్ ఇన్సులేషన్ అనేది మన ఎర్త్ మీద రిసీవ్ చేసుకుంది ఈజ్ ఫార్ లెస్ దెన్ ఈజ్ రేడియేటెడ్ ఫ్రమ్ ద, చాలా తక్కువ తీసుకుంటాం బికాజ్ ఆఫ్ ద స్మాల్ సైజ్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. అలాగే డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ వల్ల చాలా తక్కువగా మనం ఈ ఇన్సులేషన్ అనేది రిసీవ్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్, the earth's surface receives only a part of its radiated energy, 2 units radiated by the sun. The solar radiation received at the top of the atmosphere varies slightly in a year due to variations in the distance between the earth and sun అనమాట. సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ అట్ ద టాప్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ వ్యారీస్ స్లైట్లీ ఇన్ ఇయర్ డ్యూ టు, చాలా తక్కువగా తీసుకుంటాం అనమాట. స్లైట్లీ ఇన్ ఇయర్ డ్యూ టు ద, ఎందుకు చాలా మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, సోలార్ రేడియేషన్ ఎర్త్కి వచ్చేసరికి బికాజ్ ఎర్త్ ఇన్ స్మాలర్ ఇన్ సైజ్, అలాగే అట్మాస్ఫియర్ వ్యారీస్ స్లైట్లీ తీసుకుంటాం ఎందుకు, డ్యూ టు ద variations in the distance between the earth and sun. Next, insulation. What is insulation? The energy received by the earth surface in the form of short waves is termed as incoming solar radiation or insulation. అర్థమైందా? అంటే అసలు ఇన్సులేషన్ అంటే ఏంటి? ఇన్సులేషన్ అంటే ఏదైతే మనం సన్న నుంచి ఎర్త్ మీద మన ఎనర్జీ తీసుకుంటామో దాన్నే ఇన్సులేషన్ అంటారు అనమాట. ద ఎనర్జీ రిసీవ్డ్ బై ద ఎర్త్ సర్ఫేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షార్ట్ వేవ్స్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఆర్ ఇన్సులేషన్ అనమాట. నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ అండి, పెరిలియన్ ప్రతి ఇయర్ 3rd January అండి. ఎపిలియన్ వచ్చి 4th July. ఆన్ 3rd January ఏమవుతుంది, ఎర్త్ ఈజ్ నియరెస్ట్ టు ద సన్, ద పొజిషన్ ఈజ్ కాల్డ్ పెరిలియన్ అనమాట. అంటే ఎర్త్ అనేది చాలా సన్కి దగ్గరగా ఉంటుందన్నమాట. అది ఏంటంటే పెరిలియన్ అంటారు. ఎప్పుడంటే అది 3rd January అనమాట. అలాగే ఎపిలియన్ అంటే ఏంటి? ఎపిలియన్ అంటే ద ఎర్త్ ఈజ్ ఫార్దెస్ట్ ఫ్రమ్ ద సన్ ఆన్ 4th July. దిస్ పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ ఎపిలియన్. అంటే ఏంటి? సన్ నుంచి ఎర్త్ అనేది చాలా దూరంగా ఉంటుందంట. అది ఎప్పుడంటే 4th July అనమాట. డ్యూ టు దీస్ వేరియేషన్స్ ఇన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద సన్, ద యాన్యువల్ ఇన్సులేషన్ రిసీవ్డ్ బై ద ఎర్త్ ఆన్ 3rd January స్లైట్లీ మోర్ దాన్ ద అమౌంట్ రిసీవ్డ్ ఆన్ 4th July. అంటే ఈ డిస్టెన్స్ యొక్క వేరియేషన్స్ వల్ల ఏమవుతుంది, 3rd January అనేది మనం ఇన్సులేషన్ అనేది ఎక్కువగా తీసుకుంటాం కంపేర్ టు 4th July. ఎందుకు 4th July? ఈ సన్ నుంచి ఎర్త్ అనేది చాలా దూరంగా ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎపిలియన్ అంటే ఏంటో తెలిసింది మీకు, పెరిలియన్ అంటే ఏంటో తెలిసింది. పెరిలియన్ అంటే ఏంటి? ఈ ఎర్త్ అనేది సన్కి దగ్గరలో ఉంటుంది. ఎపిలియన్ అంటే ఎపిలియన్ అంటే గుర్తుచేసుకుంది. ఎపిలియన్ అంటే దూరం ఏంటి? సన్ నుంచి ఎర్త్ అనేది చాలా దూరంగా ఉంటుంది. అది ఎప్పుడు? 4th July. దగ్గరికి ఎప్పుడు ఉంటుంది? 3rd January అనమాట. 3rd January అనేది దగ్గరగా ఉంటుంది. పెరిలియన్ అంటారు. ఎపిలియన్ అంటే 4th July అనమాట.
However, the effect of this variation is masked by some other factors like the distribution of land and sea, the atmospheric circulation. అంటే the effect of this variation is masked by అలాగే some other factors ఏంటి effect of these variations అంటే distribution of land and sea and atmospheric circulation. Hence, the variation does not have a greater effect on daily weather changes on the surface of the earth. ఈ వేరియేషన్ అనేది డస్ నాట్ హ్యావ్ ఏ గ్రేటర్ ఎఫెక్ట్ అనమాట. డైలీ వెదర్ చేంజెస్ వల్ల ఈ వేరియేషన్స్ వల్ల ఏం ఎఫెక్ట్ అయితే ఉండదు ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్సులేషన్. ఇన్సులేషన్ ఏ ఫ్యాక్టర్స్ ఇన్సులేషన్ చేస్తే చూద్దాం. ద అమౌంట్ ఆఫ్ ఇన్సులేషన్ రిసీవ్డ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ ఇస్ నాట్ యూనిఫామ్ ఎవ్రీ వేర్. అంటే ఏదైతే మనం సన్న నుంచి ఇన్సులేషన్ రిసీవ్ చేసుకుంటామో అది యూనిఫామ్గా ఉండదు. అంటే ఈక్వల్గా ఉండదు. అంటే ఈక్వల్గా ఉండదు. ఇక్కడ చూడండి, ఒక దగ్గర ఎక్కువగా ఉంటుంది, ఒక దగ్గర తక్కువగా ఉంటుంది అనమాట. అది ఇట్ వ్యారీస్ అకార్డింగ్ టు ద ప్లేస్ అండ్ టైం, మ్యాక్సిమం మినిమం. అంటే ఈ వ్యారీస్ ఎలాగా ఇక్కడ చూడండి, ఇది సన్ రిసీవ్ ఏంటంటే ప్లేస్ అండ్ టైం బట్టి ఇన్సులేషన్ అనేది ఎర్త్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్ ఓన్ యాక్సిస్. ఇంకో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అలాగే రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్ యాక్సిస్ వల్ల, రొటేషన్ వల్ల, అలాగే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ద సన్ రైస్, అలాగే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ద సన్ రైస్ వల్ల ఉంటుంది. ఇన్సులేషన్ ఈజ్ మోర్ ఇన్ సమ్మర్స్ అండ్ లెస్ ఇన్ వింటర్. అందరికీ తెలిసిందే ఇన్సులేషన్ అనేది ఎక్కువగా సమ్మర్లో ఉంటుంది, తక్కువ అనేది వింటర్స్లో ఉంటుంది. అలాగే ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద అట్మాస్ఫియర్, అలాగే డ్యూరేషన్ ఆఫ్ ద డే అనమాట. నెక్స్ట్ హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. నెక్స్ట్ ఏంటంటే హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ద సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ హీట్ అండ్ ఎనర్జీ. అందరికీ తెలిసిందే సన్ అనేది అల్టిమేట్ సోర్స్ అనమాట, అట్మాస్ఫియరిక్ హీట్ అండ్ ఎనర్జీ అనమాట. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. అలాగే ఈ హీటింగ్ కూలింగ్ డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ఈ డిఫరెంట్ వేస్ ఆఫ్ హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ దేర్ ఆర్ ఏంటంటే టెరెస్ట్రియల్ రేడియేషన్, కన్వెక్షన్, కండక్షన్, అడ్వెక్షన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఫస్ట్ టెర్రెస్ట్రియల్ రేడియేషన్. టెర్రెస్ట్రియల్ రేడియేషన్ అంటే ఏంటి? బిఫోర్ డిస్కసింగ్ టెర్రెస్ట్రియల్ రేడియేషన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ రేడియేషన్ ఆర్ వర్త్ అనమాట. ఆల్ ఆబ్జెక్ట్స్ వెదర్ హాట్ ఆర్ కోల్డ్ ఎమిట్ రేడియేట్ ఎనర్జీ కంటిన్యూస్లీ. ప్రతి ఆబ్జెక్ట్ కూడా హాట్ అయినా కోల్డ్ అయినా కూడా రేడియంట్ ఎనర్జీ అనేది ఎమిట్ చేస్తుంది అనమాట. హాటర్ ఆబ్జెక్ట్స్ ఎమిట్ మోర్ ఎనర్జీ పర్ యూనిట్ దాన్ ద కోల్డర్ ఆబ్జెక్ట్స్. ఎక్కువగా హాటర్ ఆబ్జెక్ట్స్ అనేది మోర్ ఎనర్జీని ఎమిట్ చేస్తుంది కంపేర్ టు కోల్డర్ ఆబ్జెక్ట్స్. ద టెంపరేచర్ ఆఫ్ an object determines the wavelength of radiation. Temperature and wavelength are inversely proportional. Hotter the object, shorter is the length of the wave అనమాట. దిస్ ఎనర్జీ హీట్స్ అప్ ద అట్మాస్ఫియర్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ అనమాట. అంటే ఏంటి? టెంపరేచర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ డిటర్మైన్స్ ద వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్. టెంపరేచర్ అండ్ వేవ్ లెంత్ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అనమాట. టెంపరేచర్ అండ్ వేవ్ లెంత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. సో దట్ ద హాటర్ ద ఆబ్జెక్ట్, షార్టర్ ఆబ్జెక్ట్ హాటర్గా ఉంటే షార్టర్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద వేవ్ అనమాట. So when the earth's surface after being heated by the insulation in the form of short waves it becomes a radiating body అనమాట. ఏంటి? ఎర్త్ సర్ఫేస్ అనేది ఆఫ్టర్ బీయింగ్ హీటెడ్ ఇన్సులేషన్ తర్వాత హీట్ అయిన తర్వాత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షార్ట్ వేవ్స్లో ఇట్ బికమ్స్ ఏ రేడియేటింగ్ బాడీ. ఇక్కడ ఫిగర్ ఇచ్చారు చూసారు, డయాగ్రామ్ చూడండి. అలాగే లాంగ్ వేవ్స్. ద ఎర్త్ సర్ఫేస్ స్టార్ట్స్ టు రేడియేట్ ఎనర్జీ టు ద అట్మాస్ఫియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్ వేవ్స్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ టెర్రెస్ట్రియల్ రేడియేషన్ అనమాట. అంటే సింపుల్ రేడియేటింగ్ బాడీ ఏంటి? షార్ట్ వేవ్స్ అనమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఆఫ్టర్ బీయింగ్ హీటెడ్ బై ద ఇన్సులేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షార్ట్ వేవ్స్ రేడియేటింగ్ బాడీ. లాంగ్ వేవ్స్ అనమాట. అంటే ఏంటి? టు రేడియేట్ ఎనర్జీ టు ది అట్మాస్ఫియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, వెరీ ఇంపార్టెంట్, లాంగ్ వేవ్స్లో ఎర్త్ సర్ఫేస్ అనేది స్టార్ట్స్ టు రేడియేట్ ఎనర్జీ టు ది అట్మాస్ఫియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్ వేవ్స్ ఉందనుకోండి. దాన్ని ఏమంటాం? వాట్ వీ కాల్డ్ as టెర్రెస్ట్రియల్ రేడియేషన్ అని అంటాం అనమాట. టెర్రెస్ట్రియల్ రేడియేషన్ హీటెడ్ ఎర్త్ సర్ఫేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంగ్ వేవ్స్ అనమాట. లాంగ్ వేవ్ రేడియేషన్ అబ్జర్వ్డ్ బై ద అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ పర్టికులర్లీ బై కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. దస్ ద అట్మాస్ఫియర్ ఈజ్ ఇండైరెక్ట్లీ హీటెడ్ బై టెర్రెస్ట్రియల్ రేడియేషన్ అనమాట. అర్థమైందా? ఈ లాంగ్ వేవ్ రేడియేషన్ అనేది అబ్జర్వ్డ్ బై ద అట్మాస్ఫియరిక్ గ్యాసెస్. ఏ గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే మీథేన్, CH4 మీథేన్ ఇవన్నీ అనమాట. అలాగే దస్ ద అట్మాస్ఫియర్ ఈజ్ ఇండైరెక్ట్లీ హీటెడ్ బై ద, ఇండైరెక్ట్గా హీటెడ్ అవుతుంది బై టెర్రెస్ట్రియల్ రేడియేషన్ అనమాట. ద అట్మాస్ఫియర్ ఇన్ టర్న్ రేడియేట్స్ అండ్ ట్రాన్స్మిట్ హీట్ టు స్పేస్. ఫైనల్లీ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద సన్ ఈజ్ రిటర్న్ టు స్పేస్, దేర్ బై మెయింటైనింగ్ కాన్స్టెంట్ టెంపరేచర్ అట్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ ఇన్ ద అట్మాస్ఫియర్. అంటే ఏంటి? రేడియేట్స్ అండ్ ట్రాన్స్మిట్
transmits heat to space. Finally the amount of heat received from the sun is returned to space అనమాట. ఎంతైతే ఈ ఇక్కడ చూడండి, ఎంతైతే సన్ నుంచి ఎర్త్ అనేది ఈ ఇన్సులేషన్ రిసీవ్ చేసుకుంటుందో మళ్ళీ అంతే సేమ్ కూడా మళ్ళీ రిటర్న్ టు ద స్పేస్ అనమాట. దే మెయింటైన్ బై ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ at the earth surface and in the atmosphere. It should be noted that the atmosphere is transparent to short waves and opaque to long waves అన్నమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. షార్ట్ వేవ్స్కి అట్మాస్ఫియర్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అలాగే ఒపాక్ టు లాంగ్ వేవ్స్ అనమాట. ఇదో చూడండి డిఫరెన్స్, ట్రాన్స్పరెంట్ టు షార్ట్ వేవ్స్, ఒపాక్ టు లాంగ్ వేవ్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ కండక్షన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై కాంటాక్ట్ అనమాట. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై కాంటాక్ట్. కండక్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏ వార్మర్ ఆబ్జెక్ట్ టు కూలర్ ఆబ్జెక్ట్ వెన్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ చూడండి, కండక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనమాట. ఏంటి? ఫ్రమ్ వార్మర్ ఆబ్జెక్ట్ టు ఏ కూలర్ ఆబ్జెక్ట్ వెన్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. ఇద్దరు కూడా కాంటాక్ట్ అయితే ఏమవుతుంది? అది అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఆ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఏ కాంటాక్ట్ అయితే? వార్మర్ ఆబ్జెక్ట్, పోలార్ ఆబ్జెక్ట్ అనమాట. ద ఫ్లో ఆఫ్ హీట్ ఎనర్జీ కంటిన్యూస్ టిల్ ద టెంపరేచర్ ఆఫ్ బోత్ ద ఆబ్జెక్ట్స్ బికమ్ ఈక్వల్ ఆర్ ద కాంటాక్ట్ ఈజ్ బ్రోకెన్. లోవర్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. కండక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ హీటింగ్ ద లోవర్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. కండక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దేనికి ఇంపార్టెంట్ అంటే లోవర్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్కి ఈ కండక్షన్ అనేది బాగా ఇంపార్టెంట్. ఈ కండక్షన్ అనేది, కండక్షన్ ఈజ్ ద అట్మాస్ఫియర్ అక్కర్స్ అట్ ద జోన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద అట్మాస్ఫియర్ అండ్ ద ఎర్త్ సర్ఫేస్. ఇది ఇంపార్టెంట్ అనమాట. కండక్షన్ ఇన్ ద అట్మాస్ఫియర్ అక్కర్స్ ఎప్పుడు అక్కర్స్ అవుతుంది? అట్మాస్ఫియర్. ఈ కండక్షన్ అనేది జోన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అండ్ ఎర్త్ సర్ఫేస్ అప్పుడు కాంటాక్ట్ అయినప్పుడు ఈ కండక్షన్ అనేది అక్కర్ అవుతుంది అనమాట. జోన్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ చూడండి, ఎర్త్ సర్ఫేస్ అలాగే జోన్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. రెండు కూడా ఇంటరాక్ట్ అయితే ఏమవుతుంది? ఈ కండక్షన్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్లో వస్తుంది. కండక్షన్ ఈజ్ దేర్ ఇన్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ కన్వెక్షన్, వెర్టికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనమాట. కన్వెక్షన్ అంటే ఏంటి? వెర్టికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై ద మూమెంట్ ఆఫ్ మాస్ ఆర్ సబ్స్టెన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ జనరల్లీ వెర్టికల్లీ ఈజ్ కాల్డ్ కన్వెక్షన్. అంటే ఏంటి? సేమ్ ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై ద మూమెంట్ ఆఫ్ ఏ మాస్ ఆర్ సబ్స్టెన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది జనరల్లీ ఇన్ వెర్టికల్ అనమాట. చూసారా? వెర్టికల్. దీన్ని ఏమంటారంటే కన్వెక్షన్ అంటారు. అర్థమైందా? కన్వెక్షన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ కన్ఫర్డ్ ఓన్లీ టు ద ట్రోపోస్ఫియర్. ఈ కన్వెక్షన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ కన్ఫర్డ్ ఓన్లీ ఇన్ ది ఎక్కడంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఎక్కడంటే ట్రోపోస్ఫియర్. ఇలాగ అడుగుతాడు. ద కన్వెక్షన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ, కన్వెక్షన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కన్ఫర్డ్ ఓన్లీ ఇన్ స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ట్రోపోస్ఫియర్. అంటే ఏంటి? ఆన్సర్ ట్రోపోస్ఫియర్. ద ఎయిర్ ఆఫ్ ద లోవర్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ గెట్స్ హీటెడ్ either by the earth's radiation or by conduction. The heating of the air leads to its expansion, its density decreases and it moves upwards. The air of the lower layers of the atmosphere gets heated అనమాట. హీట్ అయిన తర్వాత హీట్ అనేది ఎలాగవుతుంది? ఎర్త్ రేడియేషన్ ద్వారా లేదంటే కండక్షన్ ద్వారా. అప్పుడు ఏమవుతుంది? హీటింగ్ ఎయిర్ అనేది లీడ్స్ టు ఎక్స్పాన్షన్ అనమాట. ఈ డెన్సిటీ డిక్రీజ్ అయిపోయి ఇట్ మూవ్స్ అప్వర్డ్స్ అనమాట. అంటే మీకు అర్థమైందా? అంటే ద ఎయిర్ ఆఫ్ ద లోవర్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ యొక్క లోవర్ లేయర్స్ ఆఫ్ ద ఎయిర్ అనేది ఎలా రైజ్ అవుతుందంటే హీట్ ఎలాగవుతుంది? ఐదర్ బై ఎర్త్ రేడియేషన్ ద్వారా లేదంటే కండక్షన్ ద్వారా. ఇంతకు మీకు చెప్పాను కండక్షన్ అంటే ఏంటో. అప్పుడు దాని ద్వారా ఏమవుతుంది? హీటింగ్ ఎయిర్ అనేది రైజ్ అవుతుంది అనమాట. హీటింగ్ ఆఫ్ ద ఎయిర్ లీడ్స్ టు ఎక్స్పాన్షన్ అనమాట. ఏదైతే హీటింగ్ ఎయిర్ ఉందో అదేంటే ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? మొత్తం ఎక్స్పాండ్ అవ్వడం అనమాట. ఎక్స్పాండ్ అవ్వడం వల్ల అప్పుడు ఏమవుతుంది? దాని యొక్క డెన్సిటీ అనేది తగ్గిపోయి ఇట్ మూవ్స్ అనేది అప్వర్డ్స్ అనమాట. అర్థమైంది కదా? నెక్స్ట్ ద కంటిన్యూస్ అసెంట్ ఆఫ్ ద హీటెడ్ ఎయిర్ క్రియేట్స్ వాక్యూమ్ ఇన్ ద లోవర్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. యాజ్ కాన్సిక్వెన్స్ కూలర్ ఎయిర్ కమ్స్ డౌన్ టు ఫిల్ ద వాక్యూమ్ లీడింగ్ టు కన్వెక్షన్. కంటిన్యూస్ అసెంట్ ఆఫ్ ద హీటెడ్ ఎయిర్ క్రియేట్స్ ఒక వాక్యూమ్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారా? ఒక వాక్యూమ్ క్రియేట్ చేసి వాక్యూమ్ ఇన్ ద లోవర్ లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. యాజ్ కాన్సిక్వెన్స్ కూలర్ ఎయిర్ కమ్స్ డౌన్. కూలర్ ఎయిర్ అనేది తగ్గిపోయి కమ్స్ డౌన్ టు ఫిల్ ద వాక్యూమ్ లీడింగ్ టు కన్వెక్షన్ అనమాట.
The cyclic movement associated with the convectional process in the atmosphere transfer heat from the lower layer to the upper layer and heats up the atmosphere. అంటే ఏంటి సైక్లిక్ మూమెంట్ ఇక్కడ చూసారా సైక్లిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ ద కన్వెక్షనల్ ప్రాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ అనేది ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ ద లోవర్ లేయర్ టు ద అప్పర్ లేయర్కి ఈ ట్రాన్స్ఫర్ చేస్తుంది హీట్ అనేది ఈ అప్పర్ లేయర్ అండ్ హీట్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఈ ట్రాన్స్ఫర్ అయినా అంటే ఏంటి కన్వెక్షనల్ ప్రాసెస్ ఏంటి అట్మాస్ఫియర్ యొక్క హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫ్రమ్ లోవర్ లేయర్ టు ద అప్పర్ లేయర్ అండ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ అనేది ఈ అట్మాస్ఫియర్ని హీట్స్ అవుతుంది అనమాట హీట్ అనేది అవుతుంది అనమాట. అట్మాస్ఫియర్ ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ లోవర్ లేయర్ టు ద అప్పర్ లేయర్ అండ్ హీట్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. నెక్స్ట్ అడ్వెక్షన్ అంటే హారిజంటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. కన్వెక్షన్ అనేది వెర్టికల్, అడ్వెక్షన్ అనేది హారిజంటల్ అనమాట. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ టు హారిజంటల్ మూమెంట్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ అడ్వెక్షన్. అంటే ఏంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ టు హారిజంటల్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ అనమాట. కన్వెక్షన్ అనేది వెర్టికల్, అడ్వెక్షన్ అనేది హారిజంటల్ అనమాట. విండ్స్ క్యారీ ద టెంపరేచర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ అనమాట. విండ్స్ టెంపరేచర్ చేస్తుంది ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. విండ్ బ్లోయింగ్ ఫ్రమ్ కోల్డ్ రీజన్, చేంజ్ ఇన్ టెంపరేచర్. విండ్ బ్లోయింగ్ ఫ్రమ్ వార్మ్ రీజన్. ఇవి ఏంటంటే విండ్ బ్లోయింగ్ ఫ్రమ్ వార్మర్ రీజన్. దిస్ ఈజ్ విండ్ బ్లోయింగ్ ఫ్రమ్ colder region. The temperature will fall if the place lies in the path of the winds blowing from cold regions. Temperature అనేది తగ్గిపోతుంది if the place lies in the path of the winds blowing from the colder region. winds blowing from the colder regions నుంచి ఏంటంటే టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది ఫ్రమ్ ద వార్మర్ రీజన్. ద టెంపరేచర్ ఆఫ్ ఎ ప్లేస్ విల్ రైజ్ ఇన్ పాత్ ఆఫ్ విండ్స్ కమింగ్ ఫ్రమ్ వార్మర్ రీజన్స్కి వస్తున్నాయి. ఇక్కడ విండ్స్ ఎలాగుంటాయి విండ్స్ కమింగ్ ఫ్రమ్ వార్మర్ రీజన్ అనేది టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. ఇక్కడ అనేది టెంపరేచర్ అనేది ఫాల్ అవుతుంది అనమాట. వాట్ అబౌట్ వెర్టికల్ మూవ్మెంట్? ద హారిజంటల్ మూవ్మెంట్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ రిలేటివ్లీ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వెర్టికల్ మూవ్మెంట్ కన్నా ఈ హారిజంటల్ మూవ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇన్ ట్రాపికల్ రీజన్స్ పర్టికులర్ ఇన్ నదరన్ ఇండియా డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్ లోకల్ విండ్స్ కాల్డ్ లూ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ అడ్వెక్షన్ ప్రాసెస్. ఈ ట్రాపికల్ రీజన్స్లో మన ఇండియాలో నదరన్ ఇండియా ఎస్పెషల్ నదరన్ ఇండియాలో డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్లో ఈ లోకల్ విండ్స్ని ఏమంటారంటే లూ అంటారనమాట. ఆ లూ అనేది ఈ విండ్స్ గల కారణం ఏంటంటే అడ్వెక్షన్ ప్రాసెస్. మీకు ఇప్పుడు చెప్పాను కదా ఈ అడ్వెక్షన్ ప్రాసెస్ అనమాట. ఇది కూడా అడుగుతాడు. ఇన్ ట్రాపికల్ రీజన్స్ పర్టికులర్ ఇన్ నదరన్ ఇండియా డ్యూరింగ్ సమ్మర్ సీజన్ లోకల్ విండ్స్ ఈస్ కాల్డ్ ఏమంటారంటే లూ అంటారనమాట. ఇట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ అడ్వెక్షన్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ఇన్ ద మిడిల్ లాటిట్యూడ్స్ మోస్ట్ diurnal డే అండ్ నైట్ వేరియేషన్స్ ఇన్ డైలీ వెదర్ ఆర్ కాజ్డ్ బై అడ్వెక్షన్ అలోన్. అలాగే మిడిల్ లాటిట్యూడ్స్లో మోస్ట్ డే అండ్ నైట్ వేరియేషన్స్ ఇన్ డైలీ వెదర్స్ అనమాట ఆర్ కాజ్డ్ బై దేనివల్ల అంటే అడ్వెక్షన్ అలోన్. అలాగే ఇదనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చి హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. హీట్ బడ్జెట్ గురించి ఇప్పుడు చూస్తాం. ద ఎర్త్ హ్యాజ్ ఎ హోల్ డస్ నాట్ అక్యుములేట్ ఆర్ లూజ్ హీట్ అనమాట. ఎర్త్ హ్యాజ్ ఎ హోల్ చాలా ఉంది డస్ నాట్ అక్యుములేట్ ఆర్ లూజ్ హీట్ అనమాట. టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు రిసీవ్డ్. ఎర్త్ మెయింటైన్స్ ఇట్స్ టెంపరేచర్. దిస్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్సులేషన్ ఈక్వల్స్ ద అమౌంట్ ఆఫ్ లాస్ బై ద ఎర్త్ త్రూ టెర్రెస్ట్రియల్ రేడియేషన్. హీట్ బడ్జెట్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఏంటి? ఎర్త్ మెయింటైన్స్ ఇట్స్ టెంపరేచర్ అనేది ఎర్త్ అనేది మెయింటైన్ చేస్తుంది. దిస్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇఫ్ ద ఎలా జరుగుతుంది ఓన్లీ ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్సులేషన్. ఏదైతే హీట్ అనేది మనం రిసీవ్ చేసుకుంటామో త్రూ ఇన్సులేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ద అమౌంట్ లాస్ట్ బై ద ఎర్త్ అనమాట. ఏదంటే అంటే అమౌంట్ లాస్ట్ బై ద ఎర్త్ త్రూ టెర్రెస్ట్రియల్ రేడియేషన్ ద్వారా లాస్ అయిన ఎనర్జీ అనమాట. heat. This is why the earth neither warms up nor cools down despite the huge transfer of heat that takes place. So అందుకే earth అనేది neither warms up nor cools down అన్నమాట despite the huge transfer of heat ఉన్నప్పటికీ కూడా. Budget or heat balance. This balance between the insulation and terrestrial radiation is termed as the heat budget or heat balance of the earth. అసలు heat budget to heat balance of the earth అంటే సింపుల్ అండి. ఏంటి? ద బ్యాలెన్స్ బిట్వీన్ ఇన్సులేషన్ అండ్ టెర్రెస్ట్రియల్ రేడియేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ అంటే బ్యాలెన్స్ చేయడం అంటారు. దేని ఇన్సులేషన్ని అలాగే టెర్రెస్ట్రియల్ రేడియేషన్ బ్యాలెన్స్ చేయడమే ఆ టర్మ్ ఏమంటారంటే హీట్ బడ్జెట్ ఆర్ హీట్ బ్యాలెన్స్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. అర్థమవుతుందో? నెక్స్ట్ వేరియేషన్ ఇన్
అలాగే ఇక్కడ చూడండి 51% ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ బై ల్యాండ్స్ అండ్ ఓషన్స్. అంటే ఈ ఇన్సులేషన్ ద్వారా మొత్తం హీటు ఎంత పర్సంటేజ్ అబ్జర్వ్ చేస్తారంటే ఈ ల్యాండ్ ఓషన్స్ అంటే 51% ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ బై ల్యాండ్ అండ్ ఓషన్. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వేరియేషన్ ఇన్ ద నెట్ బడ్జెట్ ఆఫ్ ద Earth's surface. Variation in the net budget at the Earth's surface. There are variations in the amount of insulation received at different latitudes. Variations in the amount of insulation received at different latitudes. In the tropical region, the amount of insulation is higher than the amount of terrestrial radiation. Hence, it is a region of surplus heat అనమాట. అంటే ఏంటి ఎక్కువగా ఎక్కడ ఈ సర్ప్లస్ హీట్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఈ ట్రాపికల్ రీజన్. ఎందుకు? ద అమౌంట్ ఆఫ్ ఇన్సులేషన్ ఈజ్ హయ్యర్ దాన్ ద అమౌంట్ ఆఫ్ టెర్రెస్ట్రియల్ రేడియేషన్ కన్నా ఇన్సులేషన్ అనేది ఈ ట్రాపికల్ రీజన్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇన్ ద పోలార్ రీజన్ ద హీట్ అగైన్ లెస్ దాన్ ద హీట్ లాస్. ఈ పోలార్ రీజన్లో ఎలా ఉంటుంది? హీట్ గెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది దాన్ ద హీట్ లాస్ కన్నా. హెన్స్ ఇట్ ఈజ్ ఏ రీజన్ ఆఫ్ డెఫిసిట్ హీట్ అనమాట. ఎక్కడికి డెఫిసిట్ హీట్? ఈ పోలార్ రీజన్లో. అలాగే హై ఎక్కడ అంటే సర్ప్లస్ హీట్ ట్రాపికల్ రీజన్ అనమాట. దస్ ద ఇన్సులేషన్ క్రియేట్స్ అన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ హీట్ అట్ డిఫరెంట్ లాటిట్యూడ్స్. అందుకే ఇన్సులేషన్ అనేది ఒక ఇంబ్యాలెన్స్ ఆఫ్ హీట్ అట్ డిఫరెన్స్ లాటిట్యూడ్. ఇంబ్యాలెన్స్ ఈజ్ నల్లిఫైడ్ టు some extent by winds and ocean currents which transfer heat from surplus heat regions to deficit heat regions. అందుకే దిస్ ఇంబ్యాలెన్స్ ఈజ్ నల్లిఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్ బై విండ్స్ అండ్ ఓషన్ కరెంట్స్. ఏం చేస్తుంది? ఈ ఇంబ్యాలెన్స్ని విచ్ ట్రాన్స్ఫర్స్ హీట్ ఫ్రమ్ సర్ప్లస్ హీట్ రీజన్స్ టు డెఫిసిట్ హీట్ రీజన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. దేని ద్వారా? ఈ విండ్స్ అండ్ ఓషన్ కరెంట్స్ ద్వారా. లాటిట్యూడినల్ హీట్ బ్యాలెన్స్. దిస్ ప్రాసెస్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూషన్ అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ లాటిట్యూడినల్ హీట్ ఈస్ కామన్లీ నోన్ as లాటిట్యూడినల్ హీట్ బ్యాలెన్స్. అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూషన్ అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ లాటిట్యూడినల్ హీట్ అనమాట. ఇట్ ఈస్ కామన్లీ నోన్ as లాటిట్యూడినల్ హీట్ బ్యాలెన్స్. నెక్స్ట్ అండి albedo అంటే ఏంటి? వాట్ ఈస్ albedo can be simply defined as a measure of how much light that hits a surface is reflected back without being observed. albedo అంటే ఏంటి? can be simply defined as a measure of how much light అనేది that hits a surface is reflected back without being observed అనమాట. అర్థమైందా? రిఫ్లెక్టెడ్ బ్యాక్ వితౌట్ బీయింగ్ అబ్జర్వ్డ్, ఇట్ ఈస్ కాల్డ్ albedo. నెక్స్ట్ scattered reflected. when solar radiation passes through the atmosphere some amount it is reflected, scattered and observed. మళ్ళీ రిఫ్లెక్ట్ చేయడం అనమాట ఆల్బిడో అంటే. ఇట్ ఈజ్ ఏ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అండ్ యాజ్ ఏ వాల్యూ లెస్ దాన్ 1 ద రిఫ్లెక్టెడ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ కాల్డ్ ద ఆల్బిడో ఆఫ్ ద ఎర్త్. అంటే రిఫ్లెక్టెడ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఏదైతే మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ చేస్తుందో దాన్నే ఏమంటామంటే ఆల్బిడో అంటాం అనమాట. ద వాల్యూ ఆఫ్ ఆల్బిడో విల్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సర్ఫేసెస్. అలాగే ఈ ఆల్బిడో యొక్క వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఫర్ డిఫరెంట్ సర్ఫేసెస్. బికాస్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆల్బిడో హైలీ డెవలప్డ్ ఏరియాస్ సచ్ యాజ్ అర్బన్ సిటీస్ కెన్ ఎక్స్పీరియన్స్ higher average temperatures than the surrounding suburban or rural areas has phenomena known as urban heat island effect. అయితే దీనివల్లే ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ ఆల్బిడో హైలీ డెవలప్డ్ ఏరియాస్ సచ్ యాజ్ అర్బన్ సిటీస్ కెన్ ఎక్స్పీరియన్స్ హయ్యర్ యావరేజ్ టెంపరేచర్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఆల్బిడో వల్ల దాన్ ద సరౌండింగ్ సబ్ అర్బన్ ఆర్ రూరల్ ఏరియాస్తో కంపేర్ చేస్తే. ద హయ్యర్ యావరేజ్ టెంపరేచర్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు లెస్ వెజిటేషన్, హయ్యర్ పాపులేషన్ డెన్సిటీస్ and more infrastructure with dark surfaces, asphalt roads, brick buildings etc. అన్నమాట. అర్థమవుతుందా? ఇది ఆల్బేడో అనమాట. ఆల్బేడో అంటే ఏంటి? రిఫ్లెక్ట్ చేయడం అనమాట దాన్ని. ఇప్పుడు సన్ ఇక్కడ చూసారా? ఆల్బేడో అంటే ఇది సన్ అనుకోండి. ఇక్కడ ఇన్సులేషన్ నుంచి మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ చేయడాన్ని ఏమంటారంటే ఆల్బేడో అంటారనమాట. అర్థమవుతుందా? అయితే బికాజ్ ఆఫ్ దిస్ ఆల్బేడో ఎఫెక్ట్ వల్ల హైలీ డెవలప్డ్ ఏరియాస్ సచ్ as అర్బన్ సిటీస్ కెన్ ఎక్స్పీరియన్స్ హయ్యర్ యావరేజ్ టెంపరేచర్స్ దాన్ సరౌండింగ్ సబ్ అర్బన్ ఆర్ రూరల్ ఏరియా ఫినామినల్స్. ఓకే, థ్యాంక్ యూ.